పేదోళ్ళకి ఇవ్వాలనిపిస్తే, లేకపోతే ఏదో ఒకటి మీ శక్తో, మీ బలమో, మీ డబ్బులో, లేకపోతే మీ బట్టలో, ఏదో ఒక విషయంలో మీరు వెన్ యూర్ జనరస్ యూ విల్ కల్టివేట్ జాయ్. ఆమెన్, హల్లెలూయా. 9వది ఏంటంటే, దానికి వచనం ఏంటంటే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనము. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పెను. ఎస్, 9వది ఏంటిదంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ని బట్టి. ఇందాక చదివిన రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ప్రకారము ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ త్రూ ద రెన్యూవల్ ఆఫ్ ద మైండ్, పర్పస్లీ overcoming every negative thought that the enemy planted in your mind, saying no, I am not agreeing. పర్సనల్ గ్రోత్ ఉండాలి, స్పిరిచువల్ గ్రోత్ ఉండాలి. ఎవరో చెప్పటం బట్ కాదండి, మీకు ఆ తలంపు వచ్చిన వెంటనే ఎదిరించాలంట. నో నో నో, ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్. యూ హ్యావ్ టు, గాడ్ వోంట్ డూ ఇట్ ఫర్ యూ. చాలాసార్లు అనుకుంటాం ఇది దేవుడు చేయొచ్చు కదా. దేవుడు అస్సలు చేయడు. దేవుడు మనల్ని ఫోర్స్ చేసే దేవుడు కాదు. హీ గేవ్ అస్ అ ఫ్రీ విల్. అందుకే ఆదాము అవ్వ కూడా ఫ్రీ విల్ ఇచ్చాడు. ఆయన రోబోటిక్గా చేయలేదు. ఈరోజు రోబోట్స్ని క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పినట్టే చేయాలి. కానీ ఆ రోబోట్స్ కూడా తిరగబడుతున్నాయంట, ఎంతోమందిని దాడి చేస్తున్నాయి. కానీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, హీ గేవ్ అస్ అ ఫ్రీ విల్. గాడ్ విల్ నాట్ ట్రాన్స్ఫార్మ్ యువర్ మైండ్ ఫర్ యూ. యూ హ్యావ్ టు డూ ఇట్. యూ హ్యావ్ టు రెసిస్ట్ ఎవ్రీ థాట్. సో మీరు అది చేయాలంటే ప్రతి నెగటివ్ థాట్ ప్యాటర్న్ని రీప్లేస్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద ట్రూత్. దేవుని సత్యము తోటి రీప్లేస్ చేయాలంట. 10వది ఏంటిదంటే చూద్దామండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఆమేన్. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. ఏంటంటే ఐ డోంట్ నో ఇఫ్ యు నో ఇట్, కానీ ఎవరైనా మీ గురించి ప్రార్థన చేస్తున్నట్లయితే తెలియకుండా మీ మైండ్ ఇంపాక్ట్ అవుతుందని ఈరోజు సైంటిస్ట్ ప్రూవ్ చేస్తున్నారు, తెలుసా అండి? ఎవరైనా మీ నిమిత్తమై ప్రార్థన చేస్తే మీరు ఎంత దూరంలో ఉన్నా అది మీ బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది అని ఈరోజు చెప్తున్నారు. అందుకే మనము పోరాడేది మనుషులతోటి కాదు అని అంటారు. అంటే వీఆర్ లివింగ్ ఇన్ అ స్పిరిచువల్ వరల్డ్, ఇన్ అ సూపర్ న్యాచురల్. ఏంటంటే అంతా కూడా ఆత్మీయ రంగంలో జరుగుతుందని మర్చిపోకూడదు. ఎవరైనా మీ గురించి ప్రార్థన చేస్తున్నట్లయితే, మీకు బాగాలేదనుకోండి, మీరు వెళ్ళి చెప్పండి, నా కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు